హైదరాబాద్ నగరంలో గంట నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట ప్రాంతంలో ఉన్నాం. చూసుకోవచ్చు, పంజాగుట్ట ప్రధాన రహదారి మొత్తం కూడా దాదాపు మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దాదాపు గంట నుంచి కురిసిన వర్షానికి మాత్రం రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్స్లో మనం మొత్తం కూడా స్కూటీ దాదాపు ఆ సీటు వరకు వచ్చాయి నీళ్లు. మనం ఇది ప్రధాన రహదారి, మనం నిలబడది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు అమీర్పేట పంజాగుట్ట ప్రధాన రహదారి మీద నీళ్లు ఏ స్థాయిలో నిలబడాయో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు దాదాపు ద్విచక్ర వాహనం దాదాపు 80% కూడా పూర్తిగా నీళ్ళలోనే మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరంలో మరొక గంట సేపు కూడా దాదాపు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు, దాంతోపాటు కొన్ని జిల్లాల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొన్న ఉన్నటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు నాలాలు అంటే మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొనడంతో ఇటు నాలాల్లోకి మాత్రం నీళ్ళను పంపించేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా సమాయత్తమయ్యారు. మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద నిలిచినటువంటి నీళ్లను కూడా నాలాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మాత్రం హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.